సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సతీష్ కుమార్ అని మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ప్రైమ్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు వచ్చేసి రెడ్మీ అనేది ఫైనల్గా మన ఇండియాలో రెడ్మీ నోట్ 9 అయితే లాంచ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో నేను మీకు ఆ యొక్క రెడ్మీ నోట్ 9 మొబైల్ సంబంధించిన స్పెక్స్, దాని యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మీరు ఏమాత్రం స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అదేవిధంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇకపోతే మనకు రెడ్మీ అనేది ఇండియాలో రెడ్మీ నోట్ 9 సిరీస్ని అయితే ఆల్రెడీ లాంచ్ చేయడం జరిగింది. సో ఇందులో మనకు రెడ్మీ నోట్ 9 ప్రో, అదేవిధంగా రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ మొబైల్స్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. ఇప్పుడు మన ఇండియాలో ఈరోజు రెడ్మీ నోట్ 9 అయితే లాంచ్ చేయడం జరిగింది. ఈ యొక్క మొబైల్ని మనకు 12,000 రూపాయల బడ్జెట్లో లాంచ్ చేయడం జరిగింది. సో ఇప్పుడున్న 10,000లో బడ్జెట్ మొబైల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ప్రైస్ అయితే మనకు జిఎస్టీ కారణంగా ఇంక్రీజ్ అయితే చేయడం జరిగింది. సో ఇప్పుడు 10,000 రూపాయల బడ్జెట్లో ఇది ఒక మంచి మొబైల్ అని చెప్పొచ్చు. సో ఈ యొక్క మొబైల్ సంబంధించిన స్పెక్స్ గురించి మాట్లాడదాం. సో ఈ యొక్క మొబైల్లో మనకు 6.53 ఇంచెస్ ఫుల్ హెచ్డి డిస్ప్లేతో రావడం జరుగుతుంది. సో ఈ యొక్క మొబైల్లో మనకు ఎల్సిడి ప్యానల్ని తీర్చడం జరిగింది. సో ఈ యొక్క మొబైల్ అనేది మనకు కార్నింగ్ గొరిల్లా 5తో ఫ్రంట్ బ్యాక్ ప్రొటెక్ట్ చేస్తూ రావడం జరుగుతుంది. సో ఈ యొక్క బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్లో మనకు క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. సో ఇందులో మెయిన్ కెమెరా వచ్చేసి 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, 2 మెగాపిక్సెల్ డెప్త్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరాని యూజ్ చేయడం జరిగింది. సో ఒక ఫ్రంట్ వచ్చేసి మనకు డిస్ప్లేలో మనకు పంచ్ హోల్ కెమెరా ఉంటుంది. సో ఈ యొక్క పంచ్ హోల్ కెమెరాలో మనకు 13 మెగాపిక్సెల్ కెమెరాని అయితే యూజ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క మొబైల్లో మనం వాడిన ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ హీలియో G85 ప్రాసెసర్ని అయితే యూజ్ చేయడం జరిగింది. సో ఇదొక ఆక్టా కోర్ ప్రాసెసర్, 12 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. మ్యాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చేసి 2.0 GHz మ్యాక్సిమం క్లాక్ స్పీడ్ అయితే ఉంటుంది. సో ఈ యొక్క మొబైల్ సంబంధించి బ్యాటరీ విషయాన్ని గురించి మాట్లాడితే బ్యాటరీ వచ్చేసి 5020 mAh బ్యాటరీని అయితే యూజ్ చేయడం జరిగింది. సో ఇది 22.5 వాట్స్కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ యొక్క మొబైల్లో మనకు టైప్ సి పోర్ట్తో రావడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క మొబైల్ అనేది 9 వాట్స్ రివర్స్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఈ యొక్క మొబైల్ సంబంధించిన కలర్స్ విషయాన్ని గురించి మాట్లాడుకున్నట్లయితే గ్రీను, వైట్, గ్రే కలర్స్తో ఈ యొక్క మొబైల్స్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. ఈ యొక్క మొబైల్లో మనకు అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 10, అదేవిధంగా MIUI 11తో రావడం జరుగుతుంది. సో ఈ యొక్క మొబైల్లో మనకు 3.5 mm జాక్ ఉంటుంది. అదేవిధంగా IR బ్లాస్టర్ కూడా ఇందులో రావడం జరుగుతుంది. మొబైల్లో మనకు డెడికేటెడ్ స్లాట్ని అయితే యూజ్ చేయడం జరిగింది. సో ఒకే టైంలో మనము 2 సిమ్స్ని, ఒక మెమరీ కార్డ్ని అయితే యూజ్ చేయొచ్చు. మెమరీ కార్డ్ని ఇచ్చేసి మనము 512 GB వరకు ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు స్టోరేజ్. ఇకపోతే ఈ యొక్క మొబైల్ సంబంధించిన ప్రైజెస్ విషయాన్ని గురించి మాట్లాడుకున్నట్లయితే బేస్ వేరియంట్ 4GB ప్లస్ 64GB ర్యామ్ వేరియంట్ ప్రైజ్ వచ్చేసి మనకు 12,000 రూపాయలు అయితే పెట్టడం జరిగింది. అదేవిధంగా 4GB ప్లస్ 128GB ర్యామ్ వేరియంట్కి సంబంధించిన ప్రైజ్ వచ్చేసి మనకు 13,500 రూపాయలు అయితే పెట్టడం జరిగింది. ఇక లాస్ట్ వేరియంట్ 6GB ప్లస్ 128GB ప్రైజ్ వచ్చేసి మనకు 14,500 రూపాయలు అయితే పెట్టడం జరిగింది. దీనికి సంబంధించిన సేల్ అనేది మనకు 24th జూలై మధ్యాహ్నం 12 గంటలకు మనకు mi.comలోను, అదేవిధంగా అమెజాన్లో దీనికి సంబంధించిన సేల్స్ అయితే రన్ అయితే అవ్వడం జరుగుతుంది. సో నన్ను అడిగితే ఈ యొక్క లాంచ్ చేసిన ర్యామ్ వేరియంట్స్లో మీరు ఫస్ట్ 2 వేరియంట్స్ని మనం తీసుకోవచ్చు. 4GB ప్లస్ 64GB, అదేవిధంగా 4GB ప్లస్ 128GB ఈ 2 ర్యామ్ వేరియంట్స్ని మనం తీసుకోవచ్చు. సో ఈ యొక్క మొబైల్ అనేది ఏదైతే రియల్మీ లాంచ్ చేసిన నార్జో 10 మొబైల్ ఉందో సో దానికి ఒక టఫ్ కాంపిటీషన్గా చెప్పొచ్చు. సో ఫ్రెండ్స్, ఇది రెడ్మీ నోట్ 9 మొబైల్ సంబంధించిన స్పెక్స్ ఫుల్ డీటెయిల్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.